సత్యం శివం సుందరం శ్రోతలకు నా హృదయపూర్వక అభినందన తెలుపుకుంటూ ఈ కార్తీక మాసంలో పంచారామాలు అయినటువంటి శివక్షేత్రాల గురించి తెలియజేసుకుంటున్నాం. అలా పంచారామాల్లో 3వ ఆరామం అయినటువంటి క్షీరారామం శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి దేవాలయం పాలకొల్లులో, ఇది పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. ఆ ఆలయాన్ని గురించి, ఆ క్షేత్ర మహిమ గురించి ఈరోజు తెలుసుకుందాం. తెలుగునాట ప్రసిద్ధమైన పంచారామ క్షేత్రాలలో పశ్చిమ గోదావరి జిల్లాలో పాలకొల్లు పట్టణంలో వెలిసిన క్షీరారామం ఒకటి. పరమశివుడు వెలసిన ఈ క్షేత్రంలో శివుణ్ణి క్షీరా రామలింగేశ్వరి స్వామిగా పిలుస్తారు. ఈ క్షీరామరామంలో ఒక రోజు ఉంటే కాశీలో ఒక సంవత్సరం ఉన్నట్లుగా భక్తులు విశ్వసిస్తారు. ఈ క్షేత్రాన్ని పురావస్తు శాఖ వారి పరిరక్షింపబడుతూ ఉన్నది. ఇది అతి పవిత్రమైన క్షేత్రం మరియు శక్తివంతమైన పంచారామ క్షేత్రాల్లో ఒకటి. ఈ క్షేత్రంతో పాటు ప్రసిద్ధిగాంచిన మిగతా 4 ఆరామాలు తూర్పుగోదావరి జిల్లాలోని ద్రాక్షారామం, సామర్లకోటలోని భీమారామం, పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలోని సోమారామం, పల్నాడు జిల్లాలోని అమరావతిలోని అమరారామం ఉన్నాయి. ఈ 5 ఆరామాలు వరుసగా కుమారారామం, ద్రాక్షారామం, క్షీరారామం, సోమారామం, అమరారామం అనే పేర్లతో వ్యవహరింపబడుతూ ఉన్నాయి. ఈ 5 ఆరామాల్లోనూ ఆదిదేవుడు సాక్షాత్తు ఆ పరమశివుడే. కుమారారామంలో, ద్రాక్షారామంలోనూ భీమేశ్వరునిగా ప్రసిద్ధి చెంది పాలకొల్లు క్షీరారామంలో శ్రీ రామలింగేశ్వరునిగా, గురుపూడి భీమవరంలో సోమారామంలో సోమేశ్వరునిగా, అమరారామంలో అమరేశ్వరునిగా పూజింపబడుతూ ఉన్నాడు. ఈ క్షీరారామాలయ గోపురం ఆంధ్రప్రదేశ్లోని ఎత్తైన గోపురంగా 9 అంతస్తులు కలిగి 120 అడుగుల ఎత్తులో చాళుక్యుల పరిపాలనలో చాళుక్య భీమునిచే 9వ శతాబ్దంలో నిర్మించబడింది. ఈ గుడిలో మంటపం 72 స్తంభాలతో నల్లని గ్రానైట్ రాయితో నిర్మితమైంది. ఈ క్షేత్రంలో శివలింగం తెల్లగా ఎత్తుగా ఉంటుంది. గర్భగృహం ఎడవైపుగా గోకర్ణేశ్వరుడు, గణేశుడు ఉంటారు. కుడి పక్కన కార్తికేయుడు, విష్ణుమూర్తి ఉంటారు. మధ్యలో శివుడు, ఆయనకు ఎదురుగా నంది ఉంటారు. గర్భగుడికి 4 వైపులా ఉన్న కిటికీల ద్వారా ఈశ్వరుని దర్శించవచ్చు. పాలకొల్లు పట్టణం గుండా గోస్తరై నది ప్రవహిస్తూ నరసాపురంలో గోదావరి నదిలో కలుస్తుంది. ఇక్కడి నుండి గోదావరి అంతర్వేది వద్ద సముద్రంలో కలుస్తుంది. ఈ గుడి సముదాయంలో అనేక దేవీ దేవతలను సందర్శించవచ్చు. సూర్యుడు, పార్వతి, లక్ష్మీదేవి, నాగేశ్వరుడు, గణేశుడు, వీరభద్రుడు, అష్టమాత్రికులు, దుర్గా, బ్రహ్మ, సరస్వతి, కార్తికేయుడు, భైరవుడు, నాగదేవ, నటరాజ, దత్తాత్రేయుడు, నాగేశ్వరుడు, శని, కృష్ణుడు, రాధ మొదలైన దేవీ దేవతలందరూ ఇక్కడ ప్రతిష్ఠితమై ఉన్నారు. శ్రీ వేలుపతి ఈ గుడికి 10వ శతాబ్దంలో ప్రాకారాన్ని నిర్మించాడు. 14వ శతాబ్దంలో చాళుక్య భీముడు ఈ గుడిని చాళుక్య శిల్పకళతో ఆలయాన్ని పునరుద్ధరించారు. 17వ శతాబ్దంలో అష్టభుజ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం, కళ్యాణ మండపం కట్టబడ్డాయి. పంచారామ క్షేత్రాల్లో శిరోభాగంగా పిలువబడేటువంటి శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి దేవస్థానం పాలకొల్లు. పూర్వకాలంలో తారకాసురుడు అనేటువంటి రాక్షసుడికి కుమారస్వామి వారికి జరిగినటువంటి యుద్ధంలో తారకాసుడి హృదయంలో ఉండేటువంటి ఆత్మలింగాన్ని కుమారస్వామి వారి భిన్నం చేయడం వల్ల పంచ ఆరామాలు ఏర్పడ్డాయని చెప్పేసి మనకి పురాణాల ద్వారాగా తెలిసేటువంటి విషయం. అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పేసి అడిగితే, హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు లాంటి రాక్షసులందరినీ కూడా శ్రీ మహావిష్ణువు, అలాగే వివిధ రకాలైనటువంటి దేవతలందరూ కూడా మాయచ్చట సంహరించబడ్డారు అని చెప్పేసి అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి తారకాసురుడు అనేటువంటి రాక్షసుడు బ్రహ్మదేవుడి కోసం ఘోరమైనటువంటి తపస్సు చేసి చావు లేకుండా వరం అడిగట.
ఈ వరాన్ని ఎవరికి ఇవ్వకూడదని చెప్పేసానంటే అప్పుడు నాకు యోని గర్భంలో జన్మించినటువంటి వ్యక్తి చేత నాకు మరణం కావాలి అని చెప్పేసి అడిగట. ఆ వరాన్ని అనుగ్రహించినటువంటి బ్రహ్మదేవుడు తన యొక్క సత్యలోకానికి వెళ్ళిపోయారట. అలాగే పరమేశ్వరుడు కోసం తపస్సు చేసి మొదలుపెట్టాడు. దీని తర్వాత అసలు పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి ఏం వరం కావాలి అని చెప్పేసానంటే మీ యొక్క ఆత్మలింగాన్ని నాకు ఇవ్వమని చెప్పేసి అడిగట. అడిగినప్పుడు ఆ ఆత్మలింగాన్ని తారకాసురుడికి ఇచ్చారుట పరమేశ్వరుడు. ఆ ఆత్మలింగాన్ని తన హృదయంలో పెట్టుకుని తన రాజ్య పరిపాలన చేస్తూ దేవతలందరినీ కూడా విపరీతంగా బాధలు పెడుతున్నట్ట. ఇదంతా కూడా పార్వతీదేవి శచీదేవిగా ఉండేటువంటి సమయంలో జరిగినటువంటి వృత్తాంతం అంతా కూడా మనకి తెలుస్తూ ఉంటుంది. దాని తర్వాత దక్ష ప్రజాపతి వారు నిరీశ్వర యాగం చేయటం, దానికి పార్వతీదేవిని ఆహ్వానించకపోవటం, పిలవని పేరండానికి అమ్మవారు వెళ్ళి అక్కడ జరిగేటువంటి పతి నిందని లోక నిందని తట్టుకోలేక అగ్నికి ఆహుతైపోవటం, ఇటువంటివన్నీ కూడా జరిగిన తర్వాత పరమేశ్వరుడు వీరభద్రుడిని సృష్టించి పురాణాల ప్రకారం ఈ క్షీరారామం 918 ఏడీలో చాళుక్యరాజు అయిన భీమునిచే నిర్మింపబడినట్లు నన్నయ్య, తిక్కన, శ్రీనాథుని వంటి మహాకవులందరూ దర్శినట్లుగా చెబుతారు. క్షీరసాగర మదనం జరిగినప్పుడు అమృత ఆత్మతో కూడిన లింగం వచ్చిందట. ఆ లింగాన్ని తారకాసురుడనే రాక్షసుడు అపహరిస్తాడు. ఆ లింగాన్ని మెడలో ధరించిన తారకేశ్వరుడుకి అనేక శక్తులు సమకూరి ప్రజలను హింసింపసాగాడు. పార్థివ పరమేశ్వరుడు కుమారుడైన కుమారస్వామి తారకేశ్వరుని సంహరించడానికి యుద్ధంలో తలపడతాడు. తారకేశ్వరుని ఎన్నిసార్లు తన శక్తి అనే కత్తితో నరికినా ఆ శరీర భాగాలు తిరిగి ఏకమైతూ ఉంటాయి. అప్పుడు శ్రీ మహావిష్ణువు తారకేశ్వరుని మెడలో ఉన్న ఆత్మలింగాన్ని పట్టమంటాడు. అప్పుడు కానీ ఆ రాక్షసుడు సంహరింపబడని అంటాడు. ఆ ఆత్మలింగాన్ని తన ఖడ్గంతో నరికినప్పటికీ అవి తిరిగి ఏకమవుతూ ఉంటాయి. మళ్ళా మహావిష్ణువు కుమారస్వామికి అతని వద్దనున్న అగ్ని యంత్రం ద్వారా నాశనం చేయమంటాడు. అప్పుడు ఆత్మలింగం 5 ముక్కలు అవుతుంది. ఆ మొక్కలు తిరిగి అతుక్కోకుండా ఇంద్రుడు, చంద్రుడు, విష్ణువు, సూర్యుడు, కుమారస్వామి ఆ ఆత్మలింగం మొక్కలు పడిన ప్రదేశంలో శివునికి గుడులు నిర్మిస్తారు. అవే పంచారామానబడే శివక్షేత్రాలు. ఈ క్షేత్రం ఇలా శ్రీ విష్ణువుచే నిర్మించబడినట్టు శ్రీ క్షీరారామ క్షేత్రంగా పిలువబడుతూ ఉంది. శ్రీరాముడు కూడా ఈ క్షేత్రంలో శివునికి అభిషేకం చేశాడట. అలానే శ్రీ శంకరాచార్యులు ఈ ఆలయంలో శ్రీచక్రాన్ని ప్రతిష్ఠ చేశారు. ఈ క్షేత్రానికి క్షీరారామం అనే పేరు ఎలా వచ్చిందంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారుడు పరమశివుని గూర్చి ప్రార్థన చేస్తూ తల్లిని పాలు బియ్యం తీసుకురమ్మంటాడు. కానీ ఆ పేదరాలు తన వద్ద బియ్యం పాలు లేక కుమారుణ్ణి శివుణ్ణే ప్రార్థించమంటుంది. ఆ బాలుడి ప్రార్థన విన్న శివుడు మెచ్చి తన త్రిశూలంతో అక్కడ ఒక పాల చెరువు నిర్మిస్తాడు. అలా ఆ క్షేత్రంలో క్షీర పుష్కరణ ఏర్పడుతుంది. అలా బ్రాహ్మణ పుత్రుడు శివునికి క్షీరసాగరం నుండి పాలలో శివునికి అభిషేకం చేస్తాడు. అలా క్షేత్రానికి క్షీరారామం అనే పేరు వస్తుంది. ఈ క్షేత్రాన్ని రాజమండ్రి నుండి 81 కిలోమీటర్ల దూరం, విజయవాడ నుండి 100 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. ఈ క్షేత్రాన్ని రైల్ మరియు ల్యాండ్ విమానం ద్వారంగా రావడానికి అనేక అవకాశాలు ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్, జై శ్రీరామ్.